నమస్తే మై డియర్ ఆస్పిరెంట్స్. ఇవాళ మన టాపిక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇన్ ఏ పాలిటీ. పాలిటీలో ఆర్టికల్స్ అనగానే చాలా మందికి 395 ఆర్టికల్స్ గుర్తుకొస్తాయి. కొంతమంది సీనియర్ మోస్ట్ ఆస్పిరెంట్స్ 395 ఆర్టికల్స్ అన్ని గుర్తుంచుకొని కాన్సెప్చువల్ క్లారిటీ తోటి ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళు కావచ్చు, కొంతమంది ఇంకా ఆర్టికల్స్ సరిగా చదవని వాళ్ళు కావచ్చు. 395 ఆర్టికల్స్ ఎట్లా గుర్తుంటే సార్ అవన్నీ మేము చదవలేము అనుకున్న వాళ్ళ కోసం నేను చెప్తున్నా. మనము 70 to 80 ఆర్టికల్స్ యావరేజ్గా చదివితే సరిపోతుంది. ఆ 70 to 80 ఆర్టికల్స్ని క్లియర్గా కాన్సెప్చువల్ క్లారిటీ తోటి ఉంటే మనకు ఆర్టికల్స్ మీద డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినా కూడా మనకు క్వశ్చన్స్ మిస్ చేసే ఛాన్స్ ఉండదు. పక్కా మనకు మార్క్స్ వస్తాయి. 99.9% మనకు మార్క్స్ గెయిన్ చేయొచ్చు, కాంపిటీషన్లో ముందుండొచ్చు. డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే ఆర్టికల్ 1590, 1690, 1790 లాగా. ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అంటే కొన్ని చూద్దాం. ఎగ్జాంపుల్, ఆర్టీఐ యాక్ట్ 2005 కమ్స్ అండర్ ఆర్టికల్ 21. మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కిట్, దీనికి ఇంతకుముందు ఉన్న పేరు కేసీఆర్ కిట్. ఇది కమ్స్ అండర్ ఆర్టికల్ 47 ఆఫ్ డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఓకే, అంటే 47 ఆర్టికల్ ఏం చెప్తుంది? న్యూట్రిషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ గురించి చెప్తుంది. కాబట్టి దీని కిందకి వచ్చింది పాలసీ. క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ 1973, దీన్ని రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ అమెండ్మెంట్ చేసింది, న్యూ క్రిమినల్ యాక్ట్స్ తీసుకొచ్చింది. అయితే ఈ యాక్ట్స్ మెయిన్గా ఏ ఆర్టికల్ కిందకి వస్తాయంటే ఆర్టికల్ 50 ఆఫ్ డిపిఎస్పి. ఇదేంటిది? సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. అంటే దీని మీనింగ్ ఏంటి? జ్యుడిషియల్ యాక్టివిటీస్ ఉంటుంది కదా, ఇంతకుముందు డిస్ట్రిక్ట్ లెవెల్లో మెజిస్ట్రేట్స్ అంటే కలెక్టర్స్ కానీ, మండల్ లెవెల్లో తహసీల్దార్స్ కానీ జ్యుడిషియల్ యాక్టివిటీస్ కూడా వాళ్ళే డీల్ చేసేవాళ్ళు. ఈ క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ ఇవి వచ్చిన తర్వాత ఏమైంది అంటే జ్యుడిషియరీ సపరేటెడ్ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ అన్నమాట. ఇది కూడా డిపిఎస్పి కిందకి వస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 19 అంటే ఎవరైనా డైరెక్ట్గా క్వశ్చన్ వస్తే అందరు పెడతారు, కానీ ఆర్టికల్ 19లో ఒక నెగిటివ్ సైడ్ కూడా ఉంది. రీజనబుల్ రిస్ట్రిక్షన్ ఆఫ్ మూవ్మెంట్. అంటే ఇప్పుడు మనుషులని పర్టికులర్ ఏరియాస్కి అలో చేయరు, రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తారు. ఎట్లా అంటే ఇప్పుడు షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్న ఏరియాస్ కావచ్చు, అబారిజినల్ రేసెస్ ఉన్న ఏరియాస్ కావచ్చు, కొన్ని సెన్సిటివ్ ఎకాలజీ అంటే అటువంటి ఏరియాస్ కావచ్చు, హ్యూమన్ యాక్టివిటీస్ తక్కువ చేస్తారు, అక్కడ రిస్ట్రిక్ట్ చేస్తారు, ఎంట్రీ ప్రొహిబిట్ చేస్తారు. సో విచ్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ ఆర్టికల్ 19. దాంతో పాటుగా ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి ఆ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో అక్కడ చెప్పుకుంటూ వెళ్తుంటాను. ఫస్ట్, ఏ ఆస్పిరెంట్ అయినా అంటే సీనియర్ ఆస్పిరెంట్ అయినా ఎవరైనా కానీ పార్ట్ 1 నుంచి, మొత్తం 22 పార్ట్స్ ఉన్నాయి కదా పాలిటీ మన కాన్స్టిట్యూషన్లో, పార్ట్ 1 నుంచి పార్ట్ 4A. పార్ట్ 4A ఏంటి? ఫండమెంటల్ డ్యూటీస్ వరకు. ఓకే, ఆల్మోస్ట్ అన్ని ఆర్టికల్స్ మనము క్లియర్గా చదవాలి. డైరెక్ట్ అయినా ఇండైరెక్ట్ అయినా ఒక 80 to 90% వరకు ఈ పర్టికులర్ ఏరియా నుంచే క్వశ్చన్ అడుగుతారు. అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అవ్వచ్చు, ఫండమెంటల్ రైట్స్ నుంచి అయితే మ్యాక్సిమం క్వశ్చన్ పక్కా ఉంటుంది, ఆర్టికల్ రిలేటెడ్ డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను. ఫండమెంటల్ డ్యూటీస్ నుంచి కూడా మనకు ఆ 11 ఉన్నాయి కదా ఫండమెంటల్ డ్యూటీస్, దాని నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఈ 1 to 4A వరకు మనం తరోగా కాన్సెప్చువల్ క్లారిటీ తోటి ఉంటే మనకు 90%, ఆల్మోస్ట్ 90% ఆర్టికల్ రిలేటెడ్ క్వశ్చన్ మిస్ కాదు. దాంట్లో ఆర్టికల్ 2, 3 మీద రీసెంట్గా గ్రూప్ 1 ఫస్ట్ టైం కండక్ట్ చేసిన ప్రిలిమ్స్లో కూడా వచ్చింది. 3 మీద కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అండర్ ఆర్టికల్ 3 ఓన్లీ. ఇప్పుడు ఇంకో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ప్రాదేశిక సూత్రాలు ఉన్నాయి కదా, దాంట్లో ఆర్టికల్ 38 కావచ్చు, ఆర్టికల్ 39 కావచ్చు. ఆర్టికల్ 39B, C అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని ఇంప్లిమెంటేషన్ కోసము అవసరమైతే ఆర్టికల్ 14, ఆర్టికల్ 15ని కూడా సబ్సైడ్ చేయొచ్చు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. అంత ఇంపార్టెంట్ ఇది. ఇంకోటి ఆర్టికల్ 48. ఈ ఆర్టికల్ 48 బేస్ చేసుకునే ఇప్పుడు రైతు బంధు ఉంది, గొర్రెల పంపిణీ పథకం ఉంది. అది ఆర్టికల్ 48 బేస్ చేసుకుని తీసుకొచ్చిన స్కీమ్సే. అంటే ఎంకరేజింగ్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ అనే ఆర్టికల్ ఉంది కదా, అది 48. ఓకేనా. తర్వాత ఇంకేముంది? ఆర్టికల్ 50 ఇంతకుముందు చెప్పిన సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ అని. ఓకేనా. 51 ఇంటర్నేషనల్ పీస్ గురించి. ఇంటర్నేషనల్ పీస్ గురించి మనము ఇండియా స్టార్ట్ చేసిన ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మూమెంట్ ఏంటిది? నాన్ అలైన్మెంట్ మూమెంట్, అంటే అలీనోద్యమము. ఇంకోటి పంచశీల అగ్రిమెంట్ విత్ చైనా. ఇవన్నీ మనకు ఆర్టికల్ 51 కిందకి వస్తాయి. ఇట్లా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి, కానీ 1 to 4A వరకు మనం ఆల్మోస్ట్ అన్ని చదవాలి. పార్ట్ 5 యూనియన్ గవర్నమెంట్. యూనియన్ గవర్నమెంట్లో 52 ప్రెసిడెంట్ గురించి, 60, 63, 72 అంటే క్షేమాభిక్ష పార్డనింగ్ పవర్స్, 74, 75, 76 అంటే అటార్నీ జనరల్. దీనికి 89 యాడ్ చేస్తే మనకి ఏమొచ్చేది ఏంటి? అడ్వకేట్ జనరల్. 165 ఏంటి? అడ్వకేట్ జనరల్. అర్థమైంది అనుకుంటా. అంటే ఇప్పుడు ఈ యూనియన్ గవర్నమెంట్ ఆర్టికల్స్ ఏమున్నాయో
అప్ టు 200 లోపు దానికి మనం జస్ట్ 89 యాడ్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ ఆర్టికల్స్ వస్తాయి. ఓకేనా, ఇంతకుముందు చెప్పినా కదా, ఇప్పుడు 76కి 89 యాడ్ చేస్తే మనకు 165 వచ్చింది. 165 ఏంటిది, అడ్వకేట్ జనరల్. అలాగా ఇవన్నిటికి 89 యాడ్ చేస్తే స్టేట్ గవర్నమెంట్, సేమ్ కంటెంట్ ఉంటుంది కానీ యూనియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అంతే. 102 అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా వెస్ట్ బెంగాల్ ఎంపీ డిస్క్వాలిఫై అయింది, పార్లమెంటు డిస్క్వాలిఫై చేసింది ముజువాను ఓటుతోటి. ఓకేనా, 102 వెరీ వెరీ ఇంపార్టెంట్, అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. 105 అంటే పవర్స్ అండ్ ప్రివిలేజెస్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్స్. 108 జాయింట్ సిట్టింగ్ అంటే ఉభయ సభల సమావేశం. 110 ఏంటిది, మనీ బిల్లు. 112 యాన్యువల్ ఫైనాన్స్ స్టేట్మెంట్ అంటే దాన్ని బడ్జెట్ అంటాము. 124 అంటే సుప్రీంకోర్టు. 124లో 2ని ముందుకు తీసుకొచ్చి 1 మధ్యలోకి తీసుకపోతే హైకోర్ట్స్. ఓకేనా, మళ్ళీ తర్వాత లాస్ట్లో ఉన్న 4ని మిడిల్లోకి తీసుకొస్తే హైకోర్ట్స్ ఫర్ యూటీస్, యూనియన్ టెరిటరీస్కి ఉన్న హైకోర్ట్స్ గురించి. అర్థమైందా? జస్ట్ వీటిని అరేంజ్మెంట్ అటు ఇటు చేస్తేనే మనకి 3 వస్తాయి. సింపుల్గా గుర్తుంచుకోవడానికి ట్రిక్ చెప్తున్నా, చాలా మంది తెలుసు అనుకుంటే, తెలియని వాళ్ళు ఒకసారి అబ్జర్వ్ చేయండి. 124, 214, 241 జస్ట్ అటు ఇటు అరేంజ్ చేస్తున్నాం అంతే. 131 అంటే ఒరిజినల్ జ్యూరిడిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఇప్పుడు సెంటర్కి స్టేట్స్ కావచ్చు, స్టేట్స్కి స్టేట్స్ కావచ్చు, 2-3 స్టేట్స్కి సెంటర్కి మధ్యలో కావచ్చు. ఏమైనా డిస్ప్యూట్స్ వస్తే డీల్ చేసేది అండర్ ఆర్టికల్ 136 కూడా స్పెషల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 146 అంటే ప్రెసిడెంట్ ఎప్పుడన్నా సుప్రీంకోర్టుని కన్సల్ట్ చేయాలనుకుంటే ఏదైనా ఒపీనియన్ గురించి 143 ఆర్టికల్ కింద ప్రెసిడెంట్ లవ్స్ సుప్రీంకోర్ట్. సింపుల్గా ప్రెసిడెంట్ లవ్స్ సుప్రీంకోర్ట్. 143. 148 అంటే కాగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా డైరెక్ట్గా చాలా ఎగ్జామ్స్లో వస్తుంది. కంట్రోలర్ కమ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. కానీ ఇండియాది ఓన్లీ ఆడిటర్ జనరల్, కంట్రోలర్ కాదు. అది బ్రిటన్ గవర్నమెంట్ కంట్రోలర్. ఓకేనా, మనది ఏంది పోస్ట్ మార్టం చేస్తుంది అంతే, అంటే ఎక్స్పెండిచర్ అయిపోయిన తర్వాతనే చూస్తుంది. దాని గురించి మనం తర్వాత క్లియర్గా డిస్కస్ చేద్దాం. పార్ట్ 6 చెప్పినా కదా, దీనికి జస్ట్ యాడ్ చేసుకుంటూ పోతే సేమ్ కంటెంట్ ఉంటుంది. పార్ట్ 7 రిపీల్ చేసేసిర్రు, లేదు ఇప్పుడు పార్ట్ 7. పార్ట్ 8లో 239 యూటీ అడ్మినిస్ట్రేషన్ అంటే యూనియన్ టెరిటరీస్ అడ్మినిస్ట్రేషన్. 239 AA వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది స్పెషల్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ఢిల్లీ. ఇప్పుడు ఆప్ గవర్నమెంట్ ఉంది కదా ఢిల్లీలో, మళ్ళీ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉంది. వీటికి ఎప్పుడు డిస్ప్యూట్స్ వస్తూనే ఉన్నాయి కాబట్టి 239A వెరీ వెరీ ఇంపార్టెంట్. పార్ట్ 9 విచ్ డీల్స్ విత్ ద పంచాయత్ రాజ్ సిస్టమ్. పార్ట్ 9A డీల్స్ విత్ ద మున్సిపాలిటీస్. పార్ట్ 9B డీల్స్ విత్ ద కోఆపరేటివ్ సొసైటీస్. దీంట్లో అన్ని ఆర్టికల్స్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ మెన్షన్ చేసిన ఆర్టికల్స్ గుర్తుంచుకోండి. 243A, D, E, F, G, I, K అని ఉన్నాయి కదా, సబ్ ఆర్టికల్స్ అవి గుర్తుంచుకోండి. I అంటే ఫినాన్స్ కమిషన్, K అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ది స్టేట్. దీంట్లో 243G అండ్ 243W గురించి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తున్నాయి, అంటే ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అడుగుతున్నాయి 2 ఆర్టికల్స్ మీద. 243Gలో 29 ఐటమ్స్ ఉంటాయి, అంటే పవర్స్ ఆఫ్ ది పంచాయత్ రాజ్ ఎన్ని 29. ఇక్కడ 243Wలో 18 ఐటమ్స్ ఉంటాయి, పవర్స్ ఆఫ్ ది మున్సిపాలిటీ ఎన్ని 18. ఇది కూడా అడుగుతున్నాడు 18, 29 గురించి కూడా ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి, చాలా ఇంపార్టెంట్ ఇది. దాంతో పాటుగా ఈ మున్సిపాలిటీ స్టార్టింగ్ సబ్ ఆర్టికల్, ఎండింగ్ సబ్ ఆర్టికల్, కోఆపరేటివ్స్లో కూడా స్టార్టింగ్ ఎండింగ్ ఆర్టికల్స్ గుర్తుంచుకుంటే ఏమైనా మిడిల్లో ఆర్టికల్స్ అడిగినప్పుడు మనకు గెస్ చేసేసి ఎలిమినేట్ చేయొచ్చు. స్టేట్మెంట్ వైజ్ ఇచ్చినా కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ పార్ట్ 10 డీల్స్ విత్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. రిలేటెడ్ ఆర్టికల్ ఏంటిది 244. తర్వాత పార్ట్ 12 11 అవసరం లేదు. పార్ట్ 12లో ఉండే ఆర్టికల్ ఏంటి 300A విచ్ ఈస్ అబౌట్ రైట్ టు ప్రాపర్టీ. ఇంతకుముందు ఇది ఫండమెంటల్ రైట్, ఇప్పుడు దీన్ని లీగల్ రైట్ చేశారు. ఓకే, తర్వాత పార్ట్ 14 దీనిలో ఉండే ఇంపార్టెంట్ ఆర్టికల్ 315. ఇంతకుముందు అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు కానీ ఇప్పుడైతే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు TSPSC రివాంపింగ్ అవుతుంది కదా ప్రక్షాళన. ఈ టైంలో ఈ ఆర్టికల్ దేని గురించి డీల్ చేస్తుంది అన్నట్టు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్లస్ UPSC ఈ రెండింటి గురించి డీల్ చేస్తుంది. కాబట్టి మీరు దీంతో పాటుగా చైర్మన్ పవర్స్ ఏంటి, చైర్మన్ ఎట్లా అపాయింట్ చేస్తారు, మెంబర్స్ని ఎట్లా అపాయింట్ చేస్తారు, ఆ ప్రొసీజర్ కూడా చూసుకోండి. క్వశ్చన్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అవుతాయి. నెక్స్ట్ పార్ట్ 15 డీల్స్ విత్ ద ఎలక్షన్స్, ఆర్టికల్ 324. పార్ట్ 16లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటి 338 నేషనల్ కమిషన్ ఫర్ SC, 338A నేషనల్ కమిషన్ ఫర్ STs, 338B నేషనల్ కమిషన్ ఫర్ BCs. దాంతో పాటుగా ఇంకొక 340 ఆర్టికల్ ఉంది విచ్ ఇస్ ఆల్సో డీల్స్ విత్ ద BCs. అంటే ఏమన్నా BCస్కి ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయడానికి కమిషన్ వేయాలంటే బేస్డ్ ఆన్ 340 ఆర్టికల్. ఓకే, నెక్స్ట్ పార్ట్ 17లో ఉన్న ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ 350A, అది మదర్ టంగ్ గురించి ఉంటుంది. మదర్ టంగ్ ప్రొవిజన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇన్ పార్ట్ 17. నెక్స్ట్ పార్ట్ 18 డీల్స్ విత్ ద ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏమేమి ఉన్నాయి 352 నేషనల్ ఎమర్జెన్సీ, 356 ప్రెసిడెంట్ రూల్, 360 ఫినాన్షియల్ ఎమర్జెన్సీ గుర్తుంచుకోండి. నెక్స్ట్ 19 మిస్లేనియస్ ఉంది, అవసరం లేదు.
20 పార్ట్ 20లో మనకు అమెండ్మెంట్ ప్రొసీజర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఉంది. దాంట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే 368. అకార్డింగ్ టు ఆర్టికల్ 368 2 types ఆఫ్ అమెండ్మెంట్స్ ఉంటాయి. ఒకటి స్పెషల్ మెజారిటీ త్రూ చేసే అమెండ్మెంట్ ఒకటి ఉంటుంది, ఇంకోటి స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్ విత్ రాటిఫికేషన్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్. అంటే హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ ఓకే చెప్తే అప్పుడు అమెండ్మెంట్ అవుతుంది. అంటే అది ఫెడరల్ స్ట్రక్చర్, ఫెడరల్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఫెడరల్ రిలేటెడ్ మ్యాటర్స్ని మనం డీల్ చేసినప్పుడు మనకు హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫికేషన్ కావాలి. నెక్స్ట్ పార్ట్ 21. పార్ట్ 21లో టెంపరీ ట్రాన్సిషనల్ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి. ఇంతకుముందు 370 అని ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఉండేది, అది జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి ఉండేది. దాన్ని ఇప్పుడు రిపీల్ చేసేసారు, లేదు. ఇప్పుడు 371 ఉంది. 371 డీల్స్ విత్ ద మహారాష్ట్ర అండ్ గుజరాత్. 371A డీల్స్ విత్ ద నాగాలాండ్. 371B అబౌట్ అస్సాం. 371C అబౌట్ మణిపూర్. 371D అండ్ E. 371D అండ్ E అబౌట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. దీన్ని ఎప్పుడు యాడ్ చేసిర్రు? 6 సూత్రాల పథకంతో, అంటే 6 పాయింట్ ఫార్ములా ఉంది కదా, దాంతో మనకు దీన్ని యాడ్ చేసిర్రు. నెక్స్ట్ 371F సిక్కిం గురించి, 371G మిజోరాం గురించి, 371H అరుణాచల్ ప్రదేశ్ గురించి, 371I గోవా గురించి, 371J కర్ణాటక గురించి. ఈ సబ్ ఆర్టికల్స్ కూడా రీసెంట్గా వచ్చింది, ఏదో రీసెంట్ ఎగ్జామ్స్లో కూడా అడిగింది సబ్ ఆర్టికల్స్ గురించి, ఒకసారి గుర్తుపెట్టుకోండి. దీంతో పాటుగా మీరు ఫండమెంటల్ రైట్స్ని, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని, డ్యూటీస్ని ఒకసారి తరోగా మంచిగా అబ్జర్వ్ చేసి మంచిగా బైహార్ట్ చేయండి. దాని గురించి కాన్సెప్ట్ కూడా కరెక్ట్ చదువుకోండి. మాక్సిమం 80% అక్కడ నుంచి రావచ్చు. దీంతో పాటుగా రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైర్స్, పాస్ట్ 6 monthsలో 7 monthsలో వచ్చిన కరెంట్ అఫైర్స్ తీసుకొని దాంట్లో పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్లో ఏమైనా కొత్త ఆర్టికల్స్, అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఎక్కువ గొడవ అవుతున్న ఇష్యూ ఏంటిదంటే గవర్నర్ గురించి. తమిళనాడు అవ్వచ్చు, ఢిల్లీ, పంజాబ్, ఈ 3 స్టేట్స్లో రీసెంట్గా ఏమైంది, వీళ్ళు గవర్నమెంట్ అప్రూవ్ చేసి గవర్నర్ అప్రూవల్ కోసం పంపిస్తే గవర్నర్ దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా సింపుల్గా అట్లనే పెట్టుకుని ఉంటున్నాడు. దాంతో ఎక్కువ టైం వేస్ట్ అయిపోతుంది, ఏం యాక్షన్ తీసుకుంటలేదు. అట్లా యావరేజ్గా more than 10 బిల్స్ ఈ పర్టికులర్ స్టేట్స్ నుంచి, అంటే తెలంగాణ కూడా ఇంతకుముందు ఇష్యూ ఉండే, అలా హోల్డ్లో పెడుతున్నారు. అంటే గవర్నర్ దాని గురించి పర్టికులర్ బిల్స్ మీద యాక్షన్ తీసుకునే ఆర్టికల్ ఏంటిది? 200 కన్సెంట్ ఆఫ్ ది గవర్నర్ 200. ఆయన ఒకవేళ ప్రెసిడెంట్కి పంపించాలనుకుంటే 201. ఇంకొకటి రీసెంట్గా బర్నింగ్ ఇష్యూ ఏంటిది? ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ గురించి రెగ్యులర్గా మనకు డిస్ప్యూట్స్ ఉంటున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ కావచ్చు, తెలంగాణకు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఇట్లా వాటర్ డిస్ప్యూట్స్ ఎక్కువైతున్నాయి. కాబట్టి ఆర్టికల్ 262 కొన్ని ఎగ్జాంపుల్ చెప్పిన, ఇట్లా కొన్ని మనకు రీసెంట్గా బర్నింగ్ ఇష్యూస్ ఉంటాయి కదా, దాన్ని మనం బేస్ చేసుకొని ఆ ఆర్టికల్స్ ఏంటో చదువుకొని ఈ పర్టికులర్గా చెప్పిన ఆర్టికల్స్ని మనం కరెక్ట్ కాన్సెప్చువల్ క్లారిటీగా చదువుకుంటే మనకు డైరెక్ట్గా వచ్చిన క్వశ్చన్ ఇండైరెక్ట్గా వచ్చిన మనకి మిస్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. నేను నెక్స్ట్ వీడియోస్లో ఇవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఇప్పుడు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి తొందరగా ముగిస్తున్నా. ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ప్లస్ టెలిగ్రామ్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఆల్.